నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి జైల్లో నుండి బెయిల్ మీద బయటకు వచ్చింది ప్రజలు చూస్తూనే ఉన్నారు అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు సాక్షి మీడియా అయితే అక్రమంగా అరెస్ట్ చేసి అసలు ముడుపులన్నీ కూడా తనకు అసలు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు సాక్షి మీడియాలో జర్నలిస్టు వాళ్ళు మాట్లాడుతున్న వ్యాఖ్యలు అసలు దీన్ని అసలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఈ రోజున మిథున్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అక్రమంగా అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామే ఆయనకు సంబంధం లేదని సాక్షి మీడియాలో జర్నలిస్ట్ వాళ్ళు మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఇది అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి మేడం సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన మాట్లాడుతున్నారు సిట్టుని కోర్టు మొట్టికాయలేసింది వాళ్ళు 21 ప్రశ్నలకు వీళ్ళు సమాధానం ఇవ్వలేకపోయారు 3500 కోట్లు ఎటు మళ్ళాయో చెప్పండి అసలు ఎవరికి ఇచ్చారు బెవరేజెస్ ఒకవేళ ఇస్తే బెవరేజెస్ కదా కోర్టుకు వెళ్ళాలి ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన అంటే ఇవాళ మిథున్ రెడ్డి బయటకు వస్తే బ్యాన్ రైటం వేయలేదు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు బ్యాన్ రైటం వేశారు ఎప్పుడైనా అరెస్ట్ చేసినప్పుడే వేస్తారు వచ్చాక అది బ్యాన్ రైటం ఎందుకు అవుతుంది అది 2వ పేజీలోనూ 3వ పేజీ వార్త అవుతుంది అది అంటే ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు ఆయన ఎడిటర్గా కూడా చేసినట్టున్నారు మరి వారికి తెలియకపోవటం ఏంటో మనకు తెలియదు ఏదైనా కూడా ఇవాళ వచ్చిన వార్తే అది వేడిగా ఉంటుంది దాని మీద నెక్స్ట్ వచ్చే కంటిన్యూషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా లోపల పేజీల్లోకి వెళ్తాయి అది బ్యాన్ రైటం అవ్వదు ప్రజలకు ఇంట్రెస్ట్ ఇప్పుడు మిథున్ రెడ్డి బయటకు వచ్చాడంటే ఇంట్రెస్ట్ ఉండదు జనాలకి మిథున్ రెడ్డి జైల్లోకి వెళ్ళాడంటేనే ఇంట్రెస్ట్ అంతే కదా ఏదైనా కూడా అంటే భిన్నంగా ఉండేదే నచ్చుతుంది తప్ప ప్రజలకి డైరెక్ట్గా ఉండేది నచ్చదు ఇవాళ ఆయన అనేది ఏంటంటే అసలు లిక్కర్ స్కామే లేదు వీళ్ళు సూపర్ 6 అమలు చేయకుండా దాన్ని పక్కదోవ పట్టించడానికి ఈ లిక్కర్ స్కామ్ తెర మీదకి తీసుకొచ్చారని మళ్ళీ ఇవాళ అదే మాట్లాడుతున్నాడు అంటే ఇంత జరిగి డిజిటల్ డేటా అంతా పోయింది ఏకంగా ఎన్ని వేల పేజీలోనూ అని అంటున్నారు ఈ కూటమి వాళ్ళు అంటున్నాడు ఆయన మీరేం చేశారో మీకు తెలుసు మీ ప్రభుత్వ హయాంలో ఏం చేశారో సీనియర్ జర్నలిస్ట్ గారు ఒకసారి మీరు చూసుకోండి ఎక్కడెక్కడ ఫైల్ దగ్ధం చేశారు ఎక్కడెక్కడ డేటా చోరీ చేశారు మొత్తం టెక్నికల్గా ఏమేం చేశారు వాళ్ళు అందరికీ తెలుసు ఫోన్లు ఏం చేశారు ఫోన్లు ఎలా మాయం చేశారు ఎలాగ సిట్టుకు సహకరించలేదు ఇవాళ ఈడీ ఎంట్రీ ఇచ్చాక ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ఈడీ వచ్చాక మీరందరూ ఎట్లా నోళ్ళు మూసుకున్నారు మీరు ఈడీని ఏమైనా అనగలుగుతున్నారా అందుకని వాళ్ళు ఏంటంటే మిథున్ రెడ్డి అనేవాడు బయటకు వస్తే అది ఫ్రంట్ పేజ్ బ్యాన్ రైటం అవ్వదు అది ఎవరికైనా తెలుసు చిన్నపిల్లలని అంటే జర్నలిజం చదువుకుంటున్న వాళ్ళు కూడా చెప్తారు కాబట్టి ఇవాళ ఏంటంటే వాళ్ళు సూపర్ 6 అమలు అవ్వలేదు మరి ఇవాళ ఆటో డ్రైవర్ సేవలో 15,000 ఎవరు ఇచ్చారో పాపం ఏ ప్రభుత్వం ఇచ్చిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందా ఉచిత బస్సు మీద నెగిటివ్ మాట్లాడాడు మీకు గుర్తుంటే ఉచిత బస్సు పథకం పెట్టాక జగన్మోహన్ రెడ్డి వెక్కిరింతగా మాట్లాడాడు నువ్వు అది కూడా చేయలేదు కదా ఇప్పుడు మీరు కర్ణాటకని వెక్కిరిస్తారా మీరు దమ్ముందా మీకు ఇప్పుడు పీపీపీ మోడల్ గురించి నిన్న మాట్లాడారు పీపీపీ మోడలు ఒక్కసారి వెరిఫై చేసుకోండి అది కేంద్రం పథకం అది ఆల్రెడీ చాలా స్టేట్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేసినాయి గుజరాత్ ఇప్పుడు 9 మెడికల్ కాలేజీలని మొత్తం పీపీపీ మోడల్లోకి తీసుకెళ్ళిపోయింది కర్ణాటక కూడా పీపీపీ మోడల్కి వెళ్ళింది మధ్యప్రదేశ్ వెళ్ళింది రాజస్థాన్ వెళ్ళింది ఒడిషా వెళ్ళింది అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళింది మీరు చూసుకోండి మొత్తం అసలు పీపీపీ మోడల్ ఎప్పుడు మొదలైంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి 3 ఏళ్లలో కాలేజీలు ఎలా కడతారు అవన్నీ తెలుసుకోండి 25 ఏళ్ళు పట్టే కాలేజీలు ఏ ప్రజలు ఉంటారో ఎవరికి తెలియదు 3 ఏళ్లలో పూర్తి చేస్తేనే కదా ప్రజలకి అది పనికొస్తుంది అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ లిక్కర్ స్కామ్ అనేది లేదు 3500 కోట్లు ముడుపులు దుబాయ్కి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డికి నెల 60 కోట్లు వెళ్ళలేదు ఇది ఆయన చెప్తున్న ఉవాచ్ ఇవన్నీ మాట్లాడ్డా ఆయన జగన్మోహన్ రెడ్డి పేరు తీయలేదు తర్వాత తాడేపల్లి ప్యాలెస్ పేరు తీయలేదు లిక్కర్ స్కామ్లో వెళ్ళిన పేరు తీయలేదు రాజకేశ్ రెడ్డి గురించి మాట్లాడలేదు విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుతున్నాడు ఇవాళ విజయసాయిరెడ్డి మీద మీరు కేసులు పెట్టలేదు నిన్నటి వరకు అదే విజయసాయిరెడ్డి మీతో అంటకాగాడు కదా అప్పుడు విజయసాయిరెడ్డి మంచివాడయ్యాడు ఇవాళ బయటకు వచ్చేసరికి ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నాడు ముందు అసలు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే దరిద్రం వదులుతుంది ఎందుకంటే అసలు లిక్కర్ స్కామ్ ఏం జరిగిందో అందరికీ తెలుసు ఇవాళ వీళ్ళు బెయిల్ మీద వచ్చి తీరాలి కాబట్టి వచ్చారు వాళ్ళు ఏమి నిర్దోషులు కాదు తప్పు చేయలేదని చెప్పలేదు సరేనయ్యా మిథున్ రెడ్డికి ఏ సంబంధం లేదు అనుకుందాము మరి మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పలకరించలేదు ములాఖత్కి ఎందుకు వెళ్ళలేదు పెద్దిరెడ్డిని ఎందుకు పలకరించలే పరామర్శించలే మరి తాడేపల్లికి ఎందుకు పిలుచుకోలేదు ఇవాళ వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టుకుని స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము పోరాటం చేస్తాము, మేము ఆయన వెంటే ఉంటాము అని వాళ్ళు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు మిథున్ రెడ్డి కనుక పార్టీ నుంచి బయటకు వస్తే ఇదే సీనియర్ జర్నలిస్ట్ ఏం మాట్లాడతాడు? రేపు పొద్దున్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి వదిలేశారు, ఇప్పుడు నిజంగా ఈ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ చేసిన అరెస్ట్ చేయట్లేదని ఆయన అంటాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డిని అన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాడు ఆ సీనియర్ జర్నలిస్ట్. ఏంటి చెప్పండి? విజయసాయి రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నాడు కదా. అంటే లిక్కర్ స్కామ్ ఉందని ఒప్పుకున్నట్టేగా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది, మీరు విజయసాయి రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నాడంటేనే లిక్కర్ స్కామ్ ఉందనే ఆయన ఒప్పుకున్నాడు. ఇది వైసీపీ వాళ్ళు గమనించుకుని సాక్షి వాళ్ళు ఆ సీనియర్ జర్నలిస్ట్ బయటికి పంపిస్తారేమో చూసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మిథున్ రెడ్డి రేపు పొద్దున్న పార్టీ వదిలేశాడు అనుకుందాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దూరం పెడుతున్నాడు అంటున్నారుగా. దూరం పెడితే కనుక అయితే ఈయన బీజేపీలోకి వెళ్తే అప్పుడు ఈ సీనియర్ జర్నలిస్ట్ బీజేపీ కాబట్టి నోరు మూసుకుని ఉంటాడా, లేదు మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలంటాడా? అప్పుడు అది తెలుసుకోవాలి మనం. కాబట్టి వీళ్ళు పార్టీని బట్టి, మనుషుల్ని బట్టి, వీళ్ళ అవసరాలని బట్టి లిక్కర్ స్కామ్ ఉందంటారు, లిక్కర్ స్కామ్ లేదంటారు, అన్నీ వీళ్ళే మాట్లాడతారు. కోర్టు ముట్టికాయలు వేసిందని పదే పదే ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటారు. ఎల్లో మీడియా, మీ బ్లూ మీడియా ఏం చేస్తుంది? ఇలాగే చేస్తుంది. ఇప్పుడు మీ అంతటి మీరే మీ బ్లూ మీడియా తరఫున మీరు విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్లో తప్పు చేశాడు, అరెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. లిక్కర్ స్కామ్ ఉందని మీ బ్లూ మీడియాను ఒప్పుకుంది, ఇంకా ఎల్లో మీడియా చెప్పటం ఏంటి? ఎల్లో మీడియా వాస్తవాలు ఇస్తేనే మీకు అది రుచించలేదు, కాదు వాస్తవాలే అని ఇవాళ మీరే ఒప్పుకున్నారు. సో ఇవాళ సీనియర్ జర్నలిస్ట్కి మూడుతుంది అంతే. మరి మిథున్ రెడ్డి పరిస్థితి ఏంది మేడం? మరి ఇప్పుడు పార్టీలో ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే వేరే పార్టీలోకి ఇప్పుడు అవకాశం వెళ్తారన్న సమాచారం వస్తుంది. ఏంది మరి మిథున్ రెడ్డి పరిస్థితి ఏంటి మేడం? ఇప్పుడు మిథున్ రెడ్డి కొంచెం వేచి చూస్తాడేమో, వేచి చూసే ధోరణిలో ఉండొచ్చు ఆయన ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకుందామన్నా ముందు బీజేపీ రానివ్వాలి కదా. ఇప్పుడు మీరు జంప్ అవ్వాలన్నా వాళ్ళ అమ్మ జంప్ అవ్వు గోడ దూకొచ్చాయని బీజేపీ అనాలి కదా. అందుకని గోడ దూకుతాడా, గోడకి అవతలు ఉంటాడా అనేది తేల్చుకోవడానికి సమయం పడుతుంది. ఈలోగా పెద్దిరెడ్డి కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఎందుకంటే మీరు కనుక గమనిస్తే చిత్తూరు ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డిని పెట్టినప్పుడు ఓన్లీ పెద్దిరెడ్డి తమ్ముడు నెగ్గారు, పుంగనూరును తంబళ్ళపల్లె. తర్వాత ఎంపీగా మిథున్ రెడ్డి రాజంపేట నుంచి 3వ సారి నెగ్గాడు. సో అప్పుడే జగన్మోహన్ రెడ్డి అడిగాట, అదేంటి మీ ఇద్దరే నెగ్గడం ఏంటి అని అప్పటి నుంచి పక్కకు పెట్టాడు అంటున్నారు. మీకు అర్థమైందా? అంటే వీళ్ళు ఏదో స్కెచ్ వేశారు అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. ఈ స్కెచ్ వేశారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి ఎక్కించింది సజ్జల. ఇప్పుడు యాక్చువల్గా మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డిని పరామర్శించకపోవటానికి కారణం సజ్జలని తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు సజ్జల వల్ల ఈయన ములాఖతుకి వెళ్ళలేదు, సజ్జల వల్ల వచ్చాక కూడా తాడేపల్లికి పిలిపించుకోలేదు అని తెలుస్తోంది. అంటే చాలామంది నాయకులు వెళ్ళి కలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని, కానీ ఈ వీళ్ళు రాకుండా చేసింది మాత్రం సజ్జలట. ఇప్పుడు విజయసాయి రెడ్డిని ఎలా పక్కకు పెట్టించాడో, మిథున్ రెడ్డి ఏం మాట్లాడాడు లోపల జైల్లో అనేది ఇప్పుడు వీళ్ళ సందేహం. అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేశాడా, మొత్తం లిక్కర్ స్కామ్లో జరిగిందంతా చెప్పేశాడా, ఇతను అప్రూవర్గా మారిపోయాడు అనే సందేహంతో సజ్జల జగన్మోహన్ రెడ్డికి ఎక్కించాడు అని మనకు వస్తున్న సమాచారం. కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది. అందుకని వేచి చూసే ధోరణిలోనే ఆయన ఉంటాడు అని మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.